హాయ్! హలో! నమస్తే. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకొచ్చాను. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను. నాకు తెలిసిన, నేను తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు హెల్త్ టిప్స్ రూపంలో మీ అందరికీ అందజేయాలన్న ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మీ అందరి నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా షేర్ చేయని వాళ్ళు, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్‌ని చూసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే శనగలు. శనగలు చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. శనగలు తింటే కడుపు పట్టేసినట్టుగా ఉంటుంది. ఆకలేయదు. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. పిల్లలు ఇలాంటి మాటలు అన్నప్పుడు లేదా ఎవరైనా పడని వాళ్ళు ఈ మాటలు అన్నప్పుడు వాళ్ళకి ఇంకేదో ప్రాబ్లమ్ ఉండి ఉంటుంది. కారణం వేరే. మనం తినే ఫుడ్‌కి దాన్ని ఆపాదించడం అనేది కామన్‌గా మనం ఇంట్లో చూస్తూ ఉంటాం. ముందు ఇది గ్రహించండి. ఇక శనగలకి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలు, నేను కొన్ని చదివి, డాక్టర్స్‌ని అడిగి సంప్రదించిన విషయాలు ఈరోజు మీతో చెప్తాను. శనగలు చాలా మేజర్ ప్రాబ్లమ్ నుంచి మనల్ని ముఖ్యంగా ఆడవాళ్ళని బయటపడేస్తాయి. అదేంటి అంటే రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి శనగలు. ఎంత అద్భుతం కదా! వింటుంటేనే హ్యాపీగా ఉంది కదా! ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే టెస్ట్‌లు చేయించుకోవాలి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా గడ్డలుగా అనిపించినా ఇలాంటివి క్యాన్సర్‌కి సంబంధించిన టెస్ట్‌లు చేయించుకోవాలి. బట్ క్యాన్సర్‌ని నిరోధించే ఒక శక్తి శనగల్లో ఉంది అంటే అద్భుతం కదా! సో, అందుకని శనగల్ని తినే అలవాటు, అందరికీ తినిపించే అలవాటు, స్నాక్స్ రూపంలో పిల్లలకి ఇచ్చే అలవాటు చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, రక్తనాళాలు సరఫరా ఏదైతే ఉందో, రక్తం సరఫరా ఏదైతే ఉందో అది సాఫీగా జరగటానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయట శనగలు. రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల. మరీ ముఖ్యంగా ఇదైతే అందరికీ ఉపయోగపడే విషయం. అందరూ ఒబెసిటీ అని ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఉన్నాం కదా! సో, ఈ ఒబెసిటీ బాధ నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట ఈ శనగల్ని రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల. మరో ముఖ్యమైన విషయం, ఇదైతే ప్రతి ఒక్కరూ ఇక నుంచి పాటిస్తారనుకుంటున్నాను ఈ పాయింట్ విన్న తర్వాత. ఐరన్ పర్సెంటేజ్ మ్యాక్సిమం ఉన్న ఫుడ్ ఏదైనా ఉంది అంటే మ్యాక్సిమం చాలా వరకు ఇది తింటే ఐరన్ ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది అంటే మనం ఎక్కువగా ఏం చెప్తాం ఐరన్ ఉన్న వస్తువు అంటే మనకి టక్కున గుర్తొచ్చేది బెల్లం. ఇంట్లో బెల్లం ముక్కిచ్చి ఐరన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది తినండి అని చెప్తూ ఉంటాం. పిల్లలకు కూడా ఇస్తూ ఉంటాం. శనగల్లో ఐరన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందట. సో, ఇక నుంచి శనగల్ని ఉడికించి కానీ, నానబెట్టి కానీ గుగ్గిళ్ళ రూపంలో ఇస్తూ ఉంటాం కదా! అలా కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఐరన్ పుష్కలంగా పిల్లలకు అందుతుంది. సో, ఐరన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల జరిగే ప్రమాదాలు మీ అందరికీ తెలుసు. నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ పాయింట్, హెయిర్ లాస్ అవుతుంది. హెయిర్ బాగా ఊడిపోతుంది అంటే ఖచ్చితంగా ఐరన్ ప్రాబ్లం ఉన్నట్టే. మరో ముఖ్యమైన విషయం, చూపు మందగించే అవకాశం చిన్న పిల్లల్లో ఉంది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టే. దాహం ఎక్కువగా వేస్తుంది అంటే ఐరన్ ప్రాబ్లం ఉన్నట్టే. కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఐరన్ ప్రాబ్లం ఉన్నట్టే. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని బయటపడేసే చాలా చిన్నగా, చాలా చౌకగా లభించే వస్తువు ఏదన్నా ఉంది అంటే అది శనగలు. సో, ఇక నుంచి శనగల్ని ఖచ్చితంగా మీ ఆహారంలో భాగం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, ఇంకా శనగల్లో మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే చక్కెర స్థాయిని అదుపులో ఉంచే గుణం మన శనగల్లో ఉంది. మామూలుగా ఇన్సులిన్ ఇవన్నీ మనం వింటూ ఉంటాం మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి. సో, ఈ షుగర్ బారిన పడకుండా ఉండాలి అంటే కూడా ఒక రకంగా శనగలు ఉపయోగపడతాయట. పిల్లల్లో జీర్ణశక్తిని పెంచే గుణం కూడా శనగల్లో ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే నిద్రలేమి. మామూలుగా రాత్రిపూట చాలామందికి ఈ మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కానీ, షిఫ్ట్స్ డ్యూటీస్ చేసే వాళ్ళకి కానీ టైంకి నిద్ర ఉండదు. రోజు గుప్పెడట శనగలు తినండి. ఖచ్చితంగా టైంకి నిద్రపోవటం, మీ గట్ హెల్త్ ఏదైతే ఉందో, మీ కడుపులోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పటాపంచలైపోతాయి. ఖచ్చితంగా మీరు హెల్తీగా ఉండటానికి శనగలు మేజర్ రోల్ పాటిస్తాయని చెప్తున్నారు. సో, ఇన్ని గుణాలున్న శనగల్ని ఇక నుంచి ఆహారంలో భాగం చేసుకుంటారా మరి? అందరికీ యూస్‌ఫుల్ కదా ఇలాంటి విషయాలు. మరి ఏం చేస్తారు మీరు? ఇలాంటి యూస్‌ఫుల్ విషయాలు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేసి మీరు కామెంట్సే మాకు చాలా బూస్ట్‌గా ఉపయోగపడుతుంది నాకు. నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి, అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అందించాలి, ఇంకా నేను తెలుసుకొని చాలా విషయాలు అందించాలి అన్న కుతూహలం, కోరిక నాలో కూడా రెట్టింపు అవుతుంది. సో, అందరికీ ఇలాంటి విషయాలు షేర్ చేయండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.
నమస్తే.